పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అకౌంట్ హోల్డర్స్ కు కేంద్రం రీసెంట్ గా రిలీఫ్ ఇచ్చింది. ఇకపై నామినీ డీటెయిల్స్ అప్డేట్ చేస్తే ఎలాంటి ఛార్జెస్ ఉండవని తెలిపింది. ఇది మెయిన్ గా పీపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు బెనిఫిట్. ఎందుకంటే పీపీఎఫ్ కి ట్రిపుల్ స్టేటస్ ఉంది. ఇంతకీ ఈ ట్రిపుల్ స్టేటస్ అంటే ఏంటి? దీనివల్ల అకౌంట్ హోల్డర్లు ఎలా బెనిఫిట్ అవుతున్నారు? సాధారణంగా సేవింగ్ స్కీమ్స్ లో ట్యాక్స్ కట్ అవుతూ ఉంటుంది. కానీ కొన్నిటికి ఎగ్జామ్ట్ స్టేటస్ ఉంది. ఈ అరుదైన బెనిఫిట్ ఉన్న స్కీమ్స్ లో పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఒకటి. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ, ఫండ్స్ పెరిగినప్పుడు కానీ, లేదా ఆ డబ్బులు మీరు విత్డ్రా చేసుకున్నప్పుడు కానీ ఎలాంటి ట్యాక్స్ పడదు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోని సెక్షన్ 80C ఈ మినహాయింపును కల్పిస్తుంది. ఇప్పటి వరకు ఈ స్కీమ్ లో ఛార్జీల భారం పడే అవకాశం ఉన్న ఏకైక అంశం నామినీ డీటెయిల్స్. ఇది అప్డేట్ చేసుకోవాలంటే ఇది వరకు ₹50 చెల్లించాల్సి ఉండేది. ఇటీవల ఫైనాన్స్ మినిస్ట్రీ దానిని తొలగిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ చేంజ్ తో అకౌంట్ హోల్డర్లు ఫ్రీగానే నామినీలను యాడ్ లేదా అప్డేట్ చేసుకోవచ్చు. పీపీఎఫ్ లో మల్టిపుల్ నామినేషన్లు కూడా చేసుకోవచ్చు. ద బ్యాంకింగ్ అమెండ్మెంట్ బిల్ 2025 ఈ ఫెసిలిటీ కల్పిస్తోంది. మాక్సిమం 4 నామినీగా యాడ్ చేసుకోవచ్చు. పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే వారు బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ లేదా ఆన్లైన్లో కూడా చేయొచ్చు.